హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఎప్పుడైనా అయోధ్య అయితే వెళ్ళారా అండి? నేనైతే వెళ్ళలేదు, ఈసారి వెళ్ళాను. అయోధ్యకి అయితే కాదులేండి, అయోధ్య సెట్ వేసిన విజయవాడలోని పున్నమి ఘాటులో ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళామండి ఫ్యామిలీతో కలిసి. అక్కడ అయోధ్య టెంపుల్ని సెట్టింగ్ వేశారు. అలాగే టైటానిక్ షిప్, మనం టైటానిక్ మూవీ చూసాం కదా, ఆ మూవీలాగా టైటానిక్ షిప్, ఇంకా లండన్ బ్రిడ్జ్ అయితే చేశారు. ఇక్కడ ఏదో సెట్టింగ్ వేసారన్నాను కదా, అది టెంపుల్ బయట నుంచి అనమాట. లైటింగ్స్ కానీ టెంపుల్ సెట్టింగ్ కానీ చాలా బాగుంది. లోపలైతే ఇంకా ఒరిజినల్ టెంపుల్ లాగానే ఉంది. అదంతా ప్లేవుడ్తో చెక్కతో చేశారండి, డెకరేషన్ చేశారు. అలాగే మేము అక్కడ స్వామివారిని అయితే దర్శించుకున్నాము. ఆ రోజు సండే కావడంతో అందరికీ హాలిడే అవుతుంటో చాలామంది వచ్చారు. నెక్స్ట్ అయోధ్య టెంపుల్ నుంచి మేము టైటానిక్ షిప్ లోపలికి అయితే వెళ్ళామండి. ఇది టైటానిక్ షిప్ మూవీ చూసినట్లయితే అక్కడ మనకు హాల్ లాగా ఉండిద్ది కదా, వాటర్ మునిగినప్పుడు కనిపించిద్ది. ఇదంతా హాల్ అనమాట. నిజంగా షిప్లో మనకు మూవీలో చూపించినట్టే ఉంది. ఇక్కడ టైటానిక్ షిప్లో హీరోయిన్ అందరూ ఉన్నారు. ఫొటోస్ దిగాల్సిన వాళ్ళు అక్కడ దిగచ్చు. నెక్స్ట్ మనం లండన్ బ్రిడ్జ్ అయితే ఎక్కుతున్నామండి. ఇది 3 కనెక్షన్ అనమాట. ఎంట్రీ టికెట్ వచ్చేసి ఎవ్రీ పర్సన్కి 100 రూపీస్ అనమాట. ఆ 100 రూపీస్ నుంచి మనం టెంపుల్ని, టైటానిక్ షిప్ని, లండన్ బ్రిడ్జ్ని అయితే చూసేయచ్చు. లండన్ బ్రిడ్జ్లో అయితే ఇలా ప్లాంట్స్ని, లైటింగ్స్తో డెకరేషన్ చేశారు. అదైతే చాలా బాగుంది. నైట్లో ఆ డెకరేషన్ చూస్తుంటే ఇంకా బాగుంది. నెక్స్ట్ మనం ఇంకా ఎగ్జిబిషన్లోకి వెళ్ళిపోతాము. మా పిల్లలందరినీ ఇలా, చిన్నపిల్లలనేమో కారు, ఇలా బాల్స్లో అయితే ఆడిచ్చాము. చాలా గేమ్సే ఉన్నాయి. చిన్నపిల్లలకి ఉన్నాయి, పెద్ద పిల్లలకి ఉన్నాయి. మా పెద్ద బాబుకి అయితే పెద్దవి కావాలన్నారు. కప్పు సాసరు, డ్రాగను, ఇంకా జైంట్ వీల్ ఉంది, అవన్నీ ఎక్కుతున్నాడు. చిన్న బాబు మాత్రం బాల్స్లో అయితే ఆడుకుంటున్నాడండి. ఇంకా స్నాక్స్ అవన్నీ కూడా ఉన్నాయి, ఫుడ్ ఉంది. మీరు కూడా వెళ్ళి వీకెండ్స్లో ఎంజాయ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్ అండి. ఫ్యామిలీతో కలిసి వెళ్ళొచ్చు, తప్పకుండా వెళ్ళండి. అండ్ మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెళ్ళినాక ఎలా ఉందో మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి.